టూరిస్ట్ ఫ్యామిలీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ మూవీకి బాగా హైప్ ఇచ్చారు. అలాగే రాజమౌళి లాంటి వాళ్ళు కూడా ఈ మూవీని మెచ్చుకోవడం జరిగింది. మరి వాళ్ళు చెప్పినంత రేంజ్‌లో మూవీ ఉందా అంటే పర్లేదు బానే ఉంది. ఒక మంచి సినిమా చూసాన్న ఫీల్ అయితే వచ్చింది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ చాలా సింపుల్. శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చిన ఒక ఫ్యామిలీ ఇండియాలో ఎలా సెటిల్ అయ్యారు. బేసిక్‌గా మనుషులంటే మంచోళ్ళు. మనుషులంటేనే మంచోళ్ళు ఎక్కడో విన్నట్టుంది కదా. మన రేలంగి మామ చెప్పిందే సేమ్ అలాంటి కాన్సెప్ట్ ఇది కూడా. ఈ సినిమాలో ఉన్నట్టు మనుషులు బయట కూడా ఉంటే ఈ సమాజం ఎంతో హ్యాపీగా ఉంటుంది. కానీ అలా బయట జరగడం చాలా కష్టం. ఎందుకంటే ఎదుటివాడు ఎలా పోతే నాకేంటి అనే సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి. ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ మదర్ గురించి చెప్పే సీను. అది మాత్రం చాలా బాగుంది. నాకు పర్సనల్గా కూడా అలాగే జరిగింది కాబట్టి నేను బాగా కనెక్ట్ అయ్యా ఆ సీన్కి. అలాగే గుణశేఖర్ వాళ్ళ భార్య చనిపోయినప్పుడు వచ్చే డ్రామా కూడా చాలా బాగా తీశారు. అది చాలా బాగా అనిపించింది. చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో. ధర్మదాస్ పెద్ద కొడుకుతో వచ్చే సీన్స్ కావచ్చు, అలాగే చిన్న కొడుకుతో వచ్చే సీన్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా న్యాచురల్గా ఉన్నాయి పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా. ఇంకా డైరెక్టర్ అభిషాన్ తను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. అలాగే చాలా మంచి పాయింట్ని తీసుకొని అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా బాగా తీశారు. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి సినిమా, ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఎలాంటి ఇంటిమేట్ సీన్స్ కానీ లేని ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా చూడండి, నచ్చుతుంది.